మనలా ఎవరిని అడిగిన సుత సంతోషం ఎట్లొస్తుంది అని అడిగితే చాలామంది పైసలతోనే సంతోషం వస్తుంది అంటారు. కొలువులు చేసేది సుత పైసల కోసం, పైసలుంటేనే సంతోషం అంటారు. కానీ అసలు సంతోషం గవాటిలలో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? మీకు చిన్న వీడియో చూపిస్తా, చూడండి. మళ్ళా ఈ ముచ్చట్ని ఎంతమంది పట్టించుకుంటారు చెప్పురు ఈ రోజుల్లో? దేనికి చూడు పైసలు పైసలు పైసలు, పైసలతోనే అన్ని వస్తాయి అనుకుంటారు. పక్కంతో పలకరింపు లేదా, ముందరంతో అసలు మాట్లాడడే లేదా. అంతే కదా మరి. మన దగ్గర లేని దానికోసం అరువులు దాచుకుంటా అసలు సంతోషాన్ని మర్చిపోతున్నాం. ఊరికూరికే మనసు గాయాబ్ చేసుకుంటాం, మస్తు మదన పడుతుంటాం. మనలో మస్తు మంది ఉన్న దాంట్లోనే తిని దేనికి ఆశపడకుండా నచ్చిన మనుషులతో గడిపితే వచ్చే ఆ కిక్కే ఏరే లెవెల్ ఉంటుంది కదా. ఓ పాలకి వీళ్ళని చూడుర్రి, బయట ప్రపంచం గురించి ఇంత సుత ఆలోచన చేయకుండా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఈ జంట పైసల గురించి పరిశాన్ లేదు, జనాల లొల్లి లేదు, ఎవరి గురించి దేని గురించి ఆలోచన చేయకుండా ఎంత మంచిగా ఉన్నారో. గీళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు సంతోషం అంటే గిది కాదా? ఎన్ని పైసలు పెట్టినా గిసంటి సంతోషాన్ని కొనలేం కదా. మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులన్నా సంతోషంగా ఉండుర్రి.